రిషికేశ్లో లక్ష్మణ్ జూలా, రామ్ జూలా అనే 2 వంతెనలు ఉంటాయి. అందులో లక్ష్మణ్ జూలా చాలా ప్రాచీనం, చాలా ఓల్డెస్ట్ది. అందుకని అది బంద్ చేసేసి దానికి పక్కన హనుమాన్ జూలా అని ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా అసలు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ కాల. ఇది రామ్ జూలా. ఇది ఓన్లీ నడిచి వెళ్ళే వాళ్ళకి మాత్రమే. ఇది నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఎలో. అక్కడ జానకి బ్రిడ్జ్ మీద అయితే 2 వీలర్ కూడా ఎలా ఉంది, కానీ ఇక్కడ ఓన్లీ నడుచుకుంటే వెళ్ళే వాళ్ళకి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఒకవేళ 4 వీలర్ కనుక రావాలంటే చుట్టూ తిరిగి ఇంకో వేరే బ్రిడ్జ్ల మించి రావాలి. ఇది కూడా ఒక చూడదగ్గ ప్లేస్. నిన్న రాత్రి మనం సరదాగా కూర్చున్న గోవా బీచ్ అది. రాఫ్టింగ్ చేసుకొస్తున్న వాళ్ళు, మనం కూడా ఇందాక ఇట్లాగే వచ్చాం. మనం ప్రస్తుతం పరమార్థ నికేతన్లో ఉన్నాము. ఇక్కడ మీకు ఒక చెట్టు చూపిస్తా చూడండి. చూసారా, 3 చెట్లు దగ్గర దగ్గర 500 ఏళ్ల క్రితం చెట్లు. ఇది మేడి చెట్టు, అది మర్రి చెట్టు, ఆ వెనకాల ఉన్నది రావి చెట్టు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరట 3 ప్రతిరూపాల్లో ఉన్నటువంటి చెట్టు. చాలా విశిష్టమైనదిట. అక్కడ గైడ్ చెప్తుంటే ఇప్పుడే తెలుసుకున్నాను. ఇది మేడి చెట్టు. దత్తాత్రేయ స్వామివారి అవతారమైంది ఈ చెట్టు కిందే. ఇది చూస్తున్నారు కదా, ఇది మర్రి చెట్టు. ఇది మర్రి చెట్టు అయిపోయిన తర్వాత రావి చెట్టు. ఈ 3 చెట్లని కలిపి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర చెట్ల కింద చేస్తారట. ఇక్కడ నుంచి మనం సైడ్ నుంచి చూస్తే కనుక ఈ ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో వినాయకుడి ముఖంలా కనిపిస్తుంది. చూసారా, అందుకే ఇది మహేశ్వర చెట్టు అయింది. వినాయకుడి కూడా ఉన్నాడు ఇందులో, వినాయకుడు. మనం సాధారణంగా విష్ణుమూర్తి అవతారాలు, దశావతారాలని మనం వింటూ ఉంటాము. కాకపోతే ఇక్కడ 24 అవతారాలకు సంబంధించినటువంటి చిత్రాన్ని పెట్టారు. ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము. మనకి దశావతారాలతో కలిపి ఉంటుంది. ఇది ఫస్ట్ది మత్స్య అవతారం, 2వది కూర్మ అవతారం, 3వది వరాహ అవతారం, 4వది హయగ్రీవ్ అవతార్, తర్వాత మోహిని అవతార్, యజ్ఞ పురుష్ అవతార్, ఈయన ధన్వంతరి, తర్వాత వామన, కొంచెం లాంగ్ వెళ్తా, తర్వాత హంస, ధ్రువనారాయణ, సనక, సనందన, సనాతన, సనత్ కుమార్ అనే 4 అవతారాలు. తర్వాత నర నారాయణ అవతార్. తర్వాత క్షీరసాగరలో ఉన్నటువంటి ఆదిశేషుపై నిద్రిస్తున్నటువంటి బ్రహ్మగారు బొడ్డులోంచి వచ్చినటువంటి దృశ్యాన్ని చూపిస్తూ ఆ విష్ణుమూర్తిని చూపించారు. తర్వాత గజేంద్ర మోక్ష్, విఠల్నాథ్జీ, నరసింహస్వామి వారు, కల్కి, బుద్ధ అవతారం, కృష్ణ, శ్రీరాముడు, పరశురాముడు, కపిల్, నారద మహర్షి. ఈయన మనందరికీ తెలిసిన వెంకటేశ్వర స్వామి వారు. ఈయన పూరి జగన్నాథుడు. వీటన్నిటినీ కలిపి ఇక్కడ 24 అవతారాలుగా చెప్తున్నారు. వీటిలన్నిటిలో కూడా విష్ణుమూర్తి మనకి కనిపిస్తారు కాబట్టి 24 అవతారాలు. మనం మామూలుగా దశావతారాలు చేస్తూ ఉంటాం. 24 కాదు, ఇంకా ఎన్నో అవతారాలు ఉన్నాయి. అన్నిటిలో కొన్ని ప్రసిద్ధమైనటువంటి వాటిని ఇక్కడ పెట్టారు. మనం ఇక్కడ నవగ్రహాలని కూడా వారి వాహనాలు, వారు ఏ విధంగా ఉంటారో చూడొచ్చు. సూర్యుడు పక్కనే శుక్రుడు ఉన్నాడు. ఈయన చంద్రుడు, ఈయన కుజుడు. మనం మంగళం అంటాం కదా, మంగళగ్రహం అంటే మార్స్ అన్నమాట. ఈయన రాహువు. అంటే మీకు ఆర్డర్లో రావట్లేదు, ఎందుకంటే ఇలా నేను చుట్టూ తిరుగుతున్నా కాబట్టి ఇలా ఉంది. ఒక్కొక్కటి చూపించుకొస్తున్నా కాబట్టి మీకు అట్లా వచ్చింది ఆర్డర్. కానీ ఈయన
శని భగవానుడు, ఈయన కేతువు, ఈయన బృహస్పతి గ్రహము, ఈయన బుధుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు 9 మంది గ్రహాలని కూడా ఇక్కడ వారి ఏ విధంగా ఉంటారు, వారి వాహనము, వారి యొక్క ముఖ చిత్రికతో పెట్టారు. చాలా బాగుంది. శ్రీకృష్ణుడు కుచేలుడిని ప్రార్థన చేస్తూ ఆయన సాధారణంగా మర్యాదలు చేస్తున్న దృశ్యం. మహాకాళి అమ్మవారు, హిమాలయాల్లో తపస్సు చేస్తున్నటువంటి పరమేశ్వరుడు, అత్యంత అద్భుతమైన దృశ్యం, విశ్వరూపాన్ని చూపిస్తున్న విష్ణుమూర్తి, సరస్వతి అమ్మవారు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు, సిద్ధి బుద్ధి సమేతంగా. మీరు ఋషికేశ్ వద్దామని ప్లాన్ చేసుకుంటుంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ పరమార్థ నికేతన్. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క దేవత గురించి చాలా విశేషంగా దృశ్య రూపంలో చక్కగా చూపించారు. లోపల దేవాలయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా విశిష్టత కలిగినటువంటి ప్రదేశం. 500 ఏళ్ళు 600 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి 3 చెట్లు ఉన్నటువంటి ప్రదేశము. గంగానది ఒడ్డున నిత్యము ఉదయము సాయంత్రము హారతి ఇచ్చేటువంటి ప్రదేశము. చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశంగా మనం భావించవచ్చు. యోగా ఇక్కడ ప్రతిరోజు కూడా యోగా క్లాసెస్ జరుగుతాయి. మీకు యోగా ఇంట్రెస్ట్ ఉన్నా రావచ్చు, లేదా చక్కగా అలా ప్రశాంతంగా చూడడానికైనా రావచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మస్ట్ రికమెండెడ్ ప్లేస్ ఇన్ రిషికేశ్ పరమార్థ నికేతన్. రిషికేశ్లో మనం చూడాల్సిన గొప్ప దేవాలయాల్లో త్రయంబకేశ్వర మందిర్, దాన్నే తేరా మంజిల్ అని కూడా అంటారు. అంటే త్రయంబకేశ్వరుడు 13 అంతస్తులలో ఉన్నటువంటి దేవాలయం. కింద నుంచి ఒక్కొక్క అంతస్తు పైకెక్కితే 13వ అంతస్తులో ఆ స్వామివారు దర్శనమిస్తారు. ఆ దేవాలయానికి వెళ్తున్నాము, దగ్గరలోనే ఉంది, పదండి. మనం చేరుకున్నాం తేరా మందిర్, త్రయంబకేశ్వర్ మహాదేవ్ టెంపుల్. చూసారా ఎంత పెద్దగా ఉందో. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. మరి కింద దాంతో కలిపి 12. మరి ఎట్లా అంటారో చూద్దాం. లోపలికి వెళ్దాం. లోపల రాగానే ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవాలయాలు ఉన్నాయి. అమ్మవారు, శివుడు, రాముడు, అట్లా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంటుంది. మనం చూసుకుంటూ పైకి వెళ్ళిపోదాం. అన్నాడండి ఇంతమంది దేవతలు ఉన్నారని ఈ ఫ్లోర్లో ఇచ్చాడు. పైకి వెళ్తాం. అక్కడ గంగాకి ఆరతిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. మధ్య మధ్యలో కొన్ని షాప్స్ ఉన్నాయి, బంద్ చేసేసారు అనుకోండి. కొన్ని అక్కడక్కడ స్వామివారి చిన్న చిన్న విగ్రహాలు ఇట్లా కనిపిస్తున్నాయి. అట్లా తిరుగుతూ పైకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడే గంగా హారతి స్టార్ట్ అయింది. ఇలా వెళ్ళి ఇలా తిరుగుతాం. చూడండి, మళ్ళీ తిరుగుతాం. ఆ చివరి వరకు వెళ్తే మెట్లు వస్తాయి, మళ్ళీ పైకి ఎక్కుతాం. ఇట్లా వెళ్తూ ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 5-6 ఫ్లోర్లు వచ్చాక 5 అయిపోయింది, క్లోజ్ చేసేసాము. పైకి వెళ్ళడానికి లేదన్నారు. 1 2 3 4 5 6 ఫ్లోర్స్ ఉన్నాయి. పైన అయితే మనకి అలౌ చేయట్లేదు, రిక్వెస్ట్ చేసినా సరే. 5:30 అయిపోయింది. 5ంటికే గుడి బంద్ చేసేస్తాము, ఇంకా వెళ్ళడానికి లేదన్నారు. ఇక్కడ ఒక శివుడు ఉన్నాడు, ఆయనకి దండం పెట్టుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. ఇది లక్ష్మణ్ ఝూలా. ఎప్పటి నుంచో, అంటే ఆల్మోస్ట్ ఒక 150 ఏళ్ల క్రితం ఉన్నటువంటి లక్ష్మణ్ ఝూలా. ఇది ఇప్పుడైతే బంద్ చేసేసారు. పక్కనే ఇంకొకటి కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అది హనుమాన్ ఝూలా. హనుమంతుడి పేరు మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడి నుంచి అటు వెళ్ళడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ అవుతుంది, మేబీ పట్టచ్చు, టైం పట్టచ్చు.
చూడండి ఎంత అద్భుతంగా ఉందో దృశ్యం. అక్కడ గంగా హారతి అవుతుంది, అది అటువైపు. మనం ఇప్పుడు అటువైపు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి, అది ఆలోచిస్తున్నా, లేదంటే వెళ్ళిపోయేవాడిని. కానీ లొకేషన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి హనుమాన్ సేతు, ఈ 13 మంజిల్ ఆర్ 13 మందిర్ పక్కనే ఉంటుంది. అంటే లక్ష్మణ్ ఝూలా ఉంది ఇక్కడ, దీన్ని బంద్ చేశారు కాబట్టి కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి ఒక 6 అంతస్తులు 7 అంతస్తుల వరకు దర్శనమైంది, చాలు. అక్కడ నేపాల్లో ఉండేటువంటి పశుపతినాథ్ ఆలయాన్ని కూడా పెట్టారు, ఆయన దర్శనం చేసుకున్నాం. అద్భుతం, చాలు. प्रत्येक दिन के पश्चात सायंकालीन मां गंगा की मंगलमय आरती होती है। हम सभी लोग बड़े सौभाग्यशाली हैं। व्यक्ति के जन्म जन्मांतर के पुण्य। చోటీవాలా రెస్టారెంట్ రిషికేశ్ అండ్ హరిద్వార్లో చాలా ఫేమస్. 65 ఇయర్స్ నుంచి ఇట్లా ఒక ఆయన, పెద్ద ఆయన ఇట్లా వేషం వేసుకుని కూర్చుని ఉంటాడు. పొద్దు నుంచి రాత్రి వరకు అట్లాగే కూర్చుని ఉంటారు. చాలా ఫేమస్ ఇక్కడ. హరిద్వార్ కానీ రిషికేశ్ కానీ వస్తే కనుక ఉదయం నుంచి సాయంత్రం 5-5:30 వరకు కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దేవాలయాలకు వెళ్ళచ్చు, లేదా ఏమైనా రాఫ్టింగ్ కానీ ఇంకేమైనా టెంపుల్స్ కానీ ఏమైనా అట్లాంటివి ఉంటే అన్నీ చేయొచ్చు. కానీ 5:30-6 అయ్యేలోపు దగ్గరలో ఉన్నటువంటి ఘాట్కి వెళ్ళిపోండి. అది పరమార్థ నికేతన్ కావచ్చు, త్రివేణి ఘాట్ కావచ్చు, ఇంకా ఏవైనా విశ్వనాథ్ ఘాట్ అవ్వచ్చు, చాలా ఘాట్స్ ఉంటాయి కదా. ఎక్కడికైనా వెళ్ళిపోండి, చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. ఆరతిని మాత్రం అస్సలు మిస్ కాకండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆరతి మిస్ అయ్యాను, కానీ ఈసారి 2 ఆరతులు కూడా చూసాను. ఒకసారి ఇక్కడ పరమార్థ నికేతన్లో నిన్న చూశాను, ఈరోజు అక్కడ గంగా హారతి అని ఉంది దాని పేరు, అక్కడ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఆఖరిలో అయితే నేషనల్ యాంథమ్ జనగణమన కూడా వేశారు, అదైతే గూస్ బంప్స్ వచ్చాయి. గంగా హారతి తర్వాత గంగా నది ఒడ్డున జనగణమన చెప్పడం చాలా అద్భుతంగా అనిపించింది. అదైతే మాత్రం మిస్ కాకండి. ఎక్కడికైనా హారతికి వెళ్ళిపోండి, అమ్మవారిని హారతిని ఖచ్చితంగా చూడండి. హర హర మహాదేవ్. ఈరోజుతో మన ట్రిప్ అంతా కూడా పూర్తయిపోతుంది. రిషికేశ్ ట్రిప్ కూడా పూర్తయిపోతుంది. రేపొద్దున ట్రైన్ ఎక్కి మనం మన హోమ్ టౌన్ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోబోతున్నాం. అయితే ఈ మధుర క్షణాలు ఆరతి అయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి గంగా నది ఒడ్డున కూర్చొని అట్లా మెడిటేషన్ చేసుకున్నా కాసేపు. ఇక్కడ పరమార్థ నికేతన్లో స్వామివారి ముందు కూర్చొని ప్రశాంతంగా ఈ ఉన్నటువంటి కొన్ని క్షణాలు లేదా నిమిషాలని ఆస్వాదిస్తూ చక్కగా ఇదే విధంగా ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంచమని ఆ స్వామివారిని ప్రార్థన చేస్తూ అట్లా నిదానంగా కూర్చున్నా. చలి అయితే విపరీతంగా వేస్తుంది, చల్లగాలి వచ్చేస్తుంది. కానీ ఈరోజు మిస్ అయ్యామంటే మళ్ళీ రేపటి రోజు ఇక్కడ కూర్చోలేకపోయామే అన్న ఆలోచన రాకూడదని చలిని తట్టుకుంటూ ఈ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆ స్వామివారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాను. జై శ్రీరామ్. ఇందాక 8:30 అలా అవగానే రేపు పొద్దున్నే ట్రైన్ కదా, వెళ్ళిపోదాము, పడుకుందాము అని రూమ్కి వెళ్ళిపోయా. డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా. పడుకుందాం అనుకున్నప్పుడు గుర్తొచ్చింది, వాటర్ తీసుకోలే కదా, తీసుకుందాము. ఆల్రెడీ తీసుకున్నాం దేవప్రయాగ్లో, ఇక్కడ తీసుకోలే కదా అనుకున్నా. సరే వాటర్ తీసేసుకున్నాం. సరే ఇప్పుడు వెళ్ళిపోదామంటే అలా నదిని చూస్తూ ఉండాలనిపించింది. కాసేపు ఉన్నా, ఒక 10 నిమిషాలు. సరే ఇప్పుడైనా వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళా ఇందాక కూర్చున్నటువంటి ఘాట్లో కూర్చోవాలని ఉంది కాసేపు. ఆ ఘాట్లో కాసేపు అలా కూర్చుని ఆ నది ప్రశాంతంగా ప్రవహిస్తున్నటువంటి గంగా నదిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తోందని మళ్ళీ వెళ్తున్నా. పరమార్థ నికేతన్ దాంట్లో కానీ లేదంటే పక్కన ఏదైనా ఘాటు ఉంటే దాంట్లో ఒక 5 నిమిషాలు కూర్చుని రావాలనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళా
రేపటి రోజు మళ్ళీ కూర్చోవాలన్నా మనం ఈ లొకేషన్లో ఉన్నాం కాబట్టి ఉన్నంత వరకు ఎంజాయ్ చేద్దాం అని మళ్ళా వెళ్తున్నా. నీళ్లు తీసుకుని గంగానదిలో రిటర్న్ వస్తుంటే ఒక సాధువు గారు నన్ను పిలిచారు. దగ్గరికి వెళ్ళా. ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. హైదరాబాద్ అన్న. హైదరాబాద్ అనగానే ఆయన తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేశారు. మీరు తెలుగువారా అంటే, నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. ఒక 12-13 సంవత్సరాలప్పుడు ఈ సాధువు దీక్ష తీసుకుని నేను ఇందులోకి వచ్చేసాను. కానీ నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతా కాబట్టి తమిళ్, మలయాళీ, కన్నడ అన్నీ మాట్లాడతాను. కానీ నా ప్రాపర్ తెలుగు. నువ్వు ఇందాక నుంచి తెలుగు మాట్లాడుకుంటూ అటు ఇటు ఫోన్ ఇందాక మనం తిరిగాం కదా, సో చూస్తున్నా పొద్దున్నుంచి నిన్నటి నుంచి. సరే పిలుద్దాం అనుకుంటున్నాను, నువ్వు నేను పిలుద్దాం అనుకునేసరికి నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఇందాకే కాస్త మాట్లాడి ఆశీర్వచనం చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. మన తెలుగు వాళ్ళు, అందులోనూ సాధువుగా ఇక్కడ ఉండడం, ఆయన్ని కలవడం మన అదృష్టం. చక్కగా మనం రిషికేశ్ యాత్ర పరిపూర్ణత చెందిందని నేను భావిస్తున్నాను.